హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో డూ దిస్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నాన్న. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో సింప్లిఫై చేయమంటున్నాడు. రూట్ 5 + √7 ఇంటూ 2 + √5. ఓకే, 5 + √7 వాల్యూ అండ్ 2 + √5 వాల్యూస్ని రెండింటిని ఇంటూ చేయమంటున్నాడు. ఓకే, సో మనము ఆ సమ్స్ని సింప్లిఫై చేసి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 1.4 ఫస్ట్ బిట్, ఫస్ట్ వన్ 5 + √7 ఇంటూ 2 + √5. ఓకే, సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? మనకి ఏమైనా ఫార్ములా తెలుస్తుందా? సో దిస్ ఈజ్ ద a + b, a + b అని ఏమైనా ఉందా? లేదు కదా, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్ చేసేస్తే మనకు వాల్యూ వస్తుంది. 5 × 2, 5 × 2 + 5 × √5. ఫస్ట్ వాల్యూ అయిపోయింది, 5 వాల్యూతో చేసాం. నెక్స్ట్ √7తో చేస్తున్నాం. 2 × √7 + √7 × √5. ఓకే, సో ఫస్ట్ ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని నెక్స్ట్ 2 నెంబర్స్ తోటి, బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ తోటి మల్టిప్లై చేశాను. 5 × 2 = 10 + 5 √5 + 2 √7 + 7 × 5. How much? 7 × 5 = 35, √35. So this is the answer, first one. ఓకే, మళ్ళీ ఏమైనా యాడ్ చేద్దామన్నా ఏం లేవు కదా, అన్ని డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఇయర్ దిస్ ఈజ్ న్యాచురల్ నెంబర్, ఇదేమో √5 వాల్యూ ఉంది, ఇది √7 ఉంది, ఇది √35 ఉంది. సో యాడ్ చేయలేము. సో దట్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ వన్, ఇప్పుడు దీనికి ఫార్ములాని యూజ్ చేయొచ్చు. 5 + √5 ఇంటూ 5 - √5. ఇయర్ a + b ఇంటూ a - b. ఎందుకో a దగ్గర 5 వాల్యూ, b దగ్గర √5 వాల్యూని రైటింగ్ చేయాలి. సో a + b ఇంటూ a - b ఫార్ములా ఏంటిది? a² - b². సో 5² - √5 whole square. So 5² means 5 × 5. 5 × 5 minus √5 × √5. So 5 × 5 25, √5 × √5 5. Okay, so 25 minus 5 20. This is answer. Next, third sum, √3 + √7 whole square. So this is a + b whole square formula. a² + 2ab + b². a is equal to √3, b is equal to √7. So a² means √3 whole square plus 2 into √3 into √7 plus √7 whole square. సో √3 అప్పుడు 1/2 అవుతుంది కదా, 3 × 1/2 హోల్ పవర్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ 2 √3 అంటే 21 ప్లస్ 7 1/2 హోల్ పవర్ స్క్వేర్. సో దిస్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 + 2 √21 ప్లస్ 7. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, 7 + 3 10, 10 + 2 √21. ఓకే, నెక్స్ట్ fourth one √11 - √7 √11 plus √7. సో ఇది a - b, a + b.
a minus b, a plus b. Formula ఏంటిది? a square minus b square. So a is equal to root 11, b is equal to root 7. So formula root 11 whole square minus root 7 whole square. 11 అంటే 11 whole power 1/2, 2. 7 whole 1/2, 2. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవుతే 11 minus 7. 11 minus 7, 4. ఓకే. నెక్స్ట్ సెకండ్ బిట్లో క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. మనకు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ రేషనల్ నెంబర్సా ఇర్రేషనల్ నెంబర్సా అని అడుగుతున్నాడు. మనము వాటిని సమ్స్ చేస్తే అర్థమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుందా ఇర్రేషనల్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ 5 minus √5 అని √3 అని ఇచ్చాడు. ఓకే. సో సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ 5 minus √3. ఓకే. 5 minus √3 వాల్యూ ఎంత గుర్తుందా? మనం బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాం. √2 వాల్యూ 1.414, √3 వాల్యూ 1.732. ఓకే. సో ఆ వాల్యూస్ గుర్తుండాలి నాన్న మనకు. √2 వాల్యూ, √3 వాల్యూ, √5 వాల్యూ అలా. సో 5 minus 1.732. సో 5 minus 1.732 క్యాన్సిల్ మైనస్ చేస్తే, సో హియర్ borrowing 10, 9, this is the 4. 10 minus 2, 8. 9 minus 3, 6. 9 minus 7, 2. 4 minus 1, 3. So here 3.268. This value so on kada. So this kuda so on. So this is ఏంటిది ఇర్రేషనల్ నెంబర్. ఓకే. కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ వన్ √3 plus √2. √3 వాల్యూ ఎంత? మనం ఇది బాక్స్లో రాసుకుందాం. 1.732 సో ఆన్. అలాగే √2 వాల్యూ 1.414 యాడ్ చేద్దాం. 1.732, 1.414, 6, 4, 11, 3. So 3.146 so on. So this is also irrational number. Next third one √2 minus 2 whole square. సో ఇది ఇర్రేషనలా రేషనలా? సమ్ చేద్దాం. సో √2 -2 అంటే a minus b whole square. a square minus 2ab plus b square. సో a వాల్యూ √2, b వాల్యూ 2. √2 minus 2 whole square is equal to √2 square minus 2 into √2 into 2 plus 2 square. √2 వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. అంతే కదా. √2 whole power 1/2, 1 ఇది క్యాన్సిల్ అయ్యి 2 ఒకటే లీవ్ ఉంటుంది. నెక్స్ట్ 2 2s are 4 √2 plus 4. 4 plus 2, 6 minus 4 √2. అంటే 6 minus 4 √2 అంటే ఏమవుతుంది? 6 minus 4 into 1.414 సో ఆన్. 6 minus 4 4s are 16, 4 1s are 4, 5, 4 4s are 16, 4 1s are 4, 5. సో ఏమొస్తుంది? మైనస్ చేస్తే
6.000 minus 5.656. 4 borrowing 10 here 9 10 minus 6 4 9 minus 5 4 9 minus 6 3 5 minus 5 0. So 0.344 so on. Okay, 0.344 so on. సో ఈ విధంగా దిస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. మనం ఆల్రెడీ బిఫోర్ నేర్చుకున్నాం. ఏదైనా ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్ తోటి యాడ్ చేసిన ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. యాడింగ్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన మనకి ఇర్రేషనల్ నెంబర్ వస్తుందని మనం ముందు వీడియోలో మనము నేర్చుకున్నాం మేడం. సో అవే ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ 4th వన్ ఆల్సో మనకి ఏమొస్తుందో చెప్పండి. 4th వన్ చూసి కూడా చెప్పొచ్చు, బట్ మనకు వాల్యూ క్లాసిఫై చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాం. సో ఇయర్ √7 క్యాన్సిల్ అవుతుంది. 2/7 2/7 అనేది రేషనలా ఇర్రేషనలే అవుతుంది. సో అనే వస్తుంది డివిజన్ చేస్తే. సో దిస్ ఈజ్ irrational నెంబర్. ఓకే, నెక్స్ట్ 2π వాల్యూ ఆల్సో 2π అంటే పై వాల్యూ ఏంటిది 2 into 3.14 సో ఆన్. సో 2 into 3.14 అంటే 3.14 into 2 2 4s are 8, 2 1s are 2, 2 3s are 6, 6.28 so on. So this is also irrational. Understood? Irrational number. ఎందుకు మనకు ఇక్కడ ఇర్రేషనల్ నెంబరు పై వాల్యూ అనేది ఇర్రేషనల్ కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ని 2తోని మల్టిప్లై చేస్తాం. అడిషన్ చేసిన ఇర్రేషనలే వస్తుంది, సబ్ట్రాక్షన్ చేసిన ఇర్రేషనల్ నెంబరే వస్తుంది, అండ్ డివిజన్ చేసిన ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది, మల్టిప్లికేషన్ చేసిన ఇర్రేషనల్ నెంబర్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 6th వన్ 1/√3. సో √3ని మనము చేస్తే ఏమొస్తుంది, √3 వాల్యూ 1.732. సో దీంతో దీన్ని డివిజన్ చేస్తే మనకు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఓకే, సో ఇది డివిజన్ మీరు చేసి చెప్పండి. ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ 2 ప్లస్ √2 2 మైనస్ √2 అంటే a ప్లస్ b, a మైనస్ b. ఫార్ములా ఏంటిది, a² మైనస్ b². సో a వాల్యూ 2, b వాల్యూ √2. సో ఇక్కడ ఏమొస్తుంది, a వాల్యూ b 2 కదా, 2² √2 హోల్ స్క్వేర్. 2² మీన్స్ 4, 2 1/2 హోల్ పవర్ 2 అంటే 4 మైనస్ 2 దట్ ఈస్ ద 2. ఇది రేషనల్ నెంబర్. దిస్ ఈస్ ద రేషనల్ నెంబర్. సో ఒక్కటి మాత్రమే మనకు రేషనల్ నెంబర్ వచ్చింది, మిగతా అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ వేరెవర్ variables x, y, z, etc. represent rational or irrational numbers. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్లో x, y, z అనేటివి మనకు ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయా, రేషనల్ నెంబర్స్ అవుతాయా అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో థర్డ్ బిట్ x² is equal to 7. ఓకే, సో x is equal to అప్పుడు ఏమవుతుంది,
ఏమవుతుంది, ఈ 2 అనేది అటు తీసుకెళ్తాం, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎక్స్పోనెంట్ని అటు తీసుకెళ్తే 7 పవర్ 1/2 అవుతుంది. ఇక్కడ 2 వాల్యూ ఇక్కడ 1/2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 1/2 అంటే అండర్ రూట్ ఆఫ్ 7. ఓకే, సో రూట్ ఆఫ్ 7 అంటే ఇది ఇర్రేషనలా రేషనలా? ఇర్రేషనల్ నెంబర్. దీని వాల్యూ మనకు 2 పాయింట్ సో సంథింగ్ ఏదో వస్తుంది. సో దట్ ఈస్ ద ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, y² ఈజ్ ఈక్వల్ 16. మరి y ఈజ్ ఈక్వల్ టు 16 పవర్ 1/2. సో ఇది ఇటు వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్కి వస్తే 2/1 మీన్స్ దట్ ఈజ్ 1/2 అవుతుంది. ఓకే, మనం నేర్చుకున్నాం ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది, మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది, డివిజన్ ఇంటూ అవుతుంది, ఇంటూ డివిజన్ అవుతుంది. సో ఇక్కడ పవర్స్ కూడా అంతే, 2 పవర్ 1 ఉంటే అటు వెళ్ళిపోతే 1 పవర్ 1/2 అవుతుంది. లేదు 2/4 ఉందనుకో, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే 4/2 అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో 6/3 ఉందనుకో, అటు వెళ్ళిపోతే 3/6 అవుతుంది. సో మనము ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చేంజ్ అయినప్పుడు అవి రివర్స్లో అంటే ఇన్వర్స్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. y ఈజ్ ఈక్వల్ టు 16 1/2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ 16 ఎలా రైటింగ్ చేయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 రైటింగ్ చేయొచ్చు కదా, 1/2. సో 2 పవర్ 4 1/2. సో 2 పవర్ 4 అంటే 4 ఇంటూ 1/2, 2 1 జా 2 2 జా, సో 2 పవర్ 2, దట్ ఈస్ ద 4 ఆన్సర్. ఓకే, సో ఇది ఇర్రేషనలా రేషనలా? బై వాల్యూ రేషనల్ నెంబర్. y వాల్యూ ఏంటిది, రేషనల్ నెంబర్. ఇప్పుడు z వాల్యూ థర్డ్ సమ్, z² ఈజ్ ఈక్వల్ 0.02, z ఈజ్ ఈక్వల్ 0.02 హోల్ పవర్ 1/2. ఓకే, సో హోల్ పవర్ 1/2 అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలా రైటింగ్ చేస్తాము, రూట్లలో రైటింగ్ చేస్తాము అంతే కదా. దీన్ని మళ్ళీ మనము స్మాల్గా చేంజ్ చేయలేము కాబట్టి రూట్ ఆఫ్ 0.02, దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్. ఫోర్త్ వన్, u² ఈజ్ ఈక్వల్ 17/4. u వాల్యూ 17/4 హోల్ పవర్ 1/2. 2 వాల్యూ అంటే 2/1 అన్నట్టు, 2/1ని ఇటు వచ్చేస్తే 1/2 అవుతుంది. సో 17 అండర్ రూట్ 17/4, 4 ఎలా రాయొచ్చు, 2² హోల్ పవర్ 1/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది అంటే రూట్ 17/2 వాల్యూ. సో రూట్ 17 వాల్యూ ఏమొస్తుంది, ఇర్రేషనల్ నెంబర్ కదా రూట్ 17 అనేది. సో రూట్ 17తో దీన్ని డివిజన్ చేసినా మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సో ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ w² ఈజ్ ఈక్వల్ టు 27. w² ఈజ్ ఈక్వల్ టు 27. సో 27ని ఎలా రైటింగ్ చేయొచ్చు, 27 3 9 జా 27, 3 3 జా 3 1 జా. సో w² ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 3. ఓకే, సో ఈ w² అనేది అటు తీసుకెళ్తే 3 పవర్ 3 హోల్ పవర్ 1/2. సో 3 పవర్ 3/2 వస్తుంది అంతే కదా.
సో ఇది ఇర్రేషనలా రేషనలా? రూట్ 3/3 అంటే ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్. 6th one, t⁴ is equal to 256. సో 256ని ఎల్సిఎం చేద్దాం. 2 1 జా 2 2 జా 1 లీవ్ ఉంటుంది. 16 2 8 జా 2 6 జా 2 4 జా 2 3 జా 6 2 2 జా 4 2 1 జా 2 1 లీవ్ ఉంటుంది. 12 2 6 జా 12 2 8 జా 16 2 4 జా 8 2 2 జా 4 2 1 జా. ఓకే 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. t⁴ ఈజ్ ఈక్వల్ 2/8. t ఈజ్ ఈక్వల్ 2/8 హోల్ పవర్ 1/4. సో t⁴ ఇంటూ 1/4. 4 1 జా 4 2 జా. సో 2/2 4. 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇది ఇర్రేషనలా రేషనలా? రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ బిట్. మనము ఇది ఫోర్త్ బిట్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం నాన్న. ఇప్పటికి ఈ థర్డ్ బిట్ వరకు కంప్లీట్ చేశాను ఈ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.